దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికే ఘనత రావాలి. మానవులందరూ దేవుణ్ణే పొగడాలి. దేవుణ్ణే ఘనపరచాలి. రోమాపత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాము. దేవుని కృపను బట్టి. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలుగునట్టు ఆ దానము కలగలేదు. ఏ దానము కలగలేదు? ఇప్పుడు మానవుడైతేనో దేవుని నుండి తప్పిపోయాడు. దేవుని నుండి తప్పిపోయిన తర్వాత దేవునికి ఇష్టమైన మాటలు కావు మానవుని దగ్గర నుంచి వచ్చేటి. దేవునికి మొదట ఆదాము ఎప్పుడైతే పడిపోయాడో నాటి నుండి నేటి వరకు మేము నటించే వాళ్ళు అనేకులు వచ్చారు. ఇప్పుడు నేను దేవుని నమ్మాను, నేను దేవుని విశ్వసించాను అని చెప్పేవాళ్ళు అనేకులు వచ్చారు. ఆదాము అక్కడ ఎలా అయితే పడిపోయాడో అలానే ఇప్పుడు కూడా నటించే సేవకులు వచ్చారు. ఇప్పుడు ఆదాం ద్వారా అనేకులు పడిపోయారు. ఇప్పుడు కూడా బోధకుల ద్వారా అనేకులు దేవుని రాజ్యం చేరుకోలేరు. ఎందుకంటే దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని దేవుడు ప్రాణం పెట్టాడు. ఇది ఇప్పుడున్న సేవకులకు అర్థం కావడం లేదు. అయితే పాపం చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏ దానము కలగలేదు? యేసుక్రీస్తు ప్రభు వచ్చి ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమించాడు. ఆ దానము కలగలేదు. ఎలయనగా తీర్పు ఒక అపరాధము మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. ఇది శిక్ష తప్పించడానికో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిండు. శిక్షావిధి కలుగుటకై మానవుడు అక్కడ ప్రేరేపింపబడి ఆదాం నుండి నాటి నుండి నేటి వరకు పాపం ఏలుచున్నది. నటించే వాళ్ళు ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఇప్పుడు బైబిల్లో ఉన్నదాన్ని ఉన్నట్టు అర్థం చేసుకోవడం లేదు. లేని దాన్ని కలుపుతున్నారు, ఉన్నదాన్ని తీసివేస్తున్నారు. దాన్ని చెయ్యొద్దు ఎవ్వరు కానీ. ఎవరైనా బైబిల్లో ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకొని చెప్పేవాడే సరి అయిన బోధకుడు. ఆ బోధ కావాలి ప్రతి మానవునికి. ఇప్పుడు అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. ఎవరి ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారానే నీతిమంతులుగా తీర్చబడేది. ఇది అర్థం కాని సేవకులు అనేకులు ఉన్నారు. ఇప్పుడు వంకర మాటలు చెప్పి దేవుని వాక్యం వంకర మాటలు చెప్పి దేవుని మాటలు బ్రతకడానికి బైబిల్ పట్టుకొని వంకర మాటలు చెప్తూ పాము వంకలు తిప్పుతూ ఇటు వంకర్లు అటు వంకర్లు తిప్పి వీళ్ళు నీతిమంతులు అని చెప్పుకునే సేవకులు వచ్చారు. ఇప్పుడు నీతిమంతులు అనే సేవకులు మేము నీతిమంతులమే, మీరే అపరాధములు చేస్తున్నారు అని విశ్వాసులను దారి తప్పిస్తున్నారు. దారి తప్పించే వారి బోధను వినండి. ఆ బోధ దగ్గర ఇప్పుడు దేవుని మాటలు లేకపోతే కల్పనా కథలు చెప్పు కాలము వచ్చును అని ఉన్నది. కల్పనా కథలు చెప్పు కాలం వచ్చింది. ఇప్పుడు ఆ కల్పనా కథలు చెప్పి ఎవరైతే డబ్బు పోగు చేసుకుంటున్నారో వారిని కనిపెట్టుడి. ఎందుకంటే ఆ బోధ నుండి తొలగిపోవుడి. ప్రతి విశ్వాసి కానీ ప్రతి విశ్వాసులు ఏం చేయాలి? బోధను కనిపెట్టాలి. ఇప్పుడు బెరేయ సంఘం వారు పౌలు చెప్పిన మాటలను కూడా ఆలోచన చేశారు. ఇది అపొస్తలుల కార్యము 17వ అధ్యాయంలో బెరేయ సంఘం వారు పౌలు చెప్పిన మాటలను కూడా గమనించారు, గ్రహించారు. వాళ్ళు ఆలోచన చేశారు. బైబిల్ చదివి లేఖనాలకు
బరాబరి ఉన్నాయా లేవా అని పరిశీలించారు. కానీ ఇప్పుడు మనం పరిశోధన చేయడం లేదు. ఏ బోధకుడు చెప్పినా ఇది మంచి మాటే చెప్తున్నాడు అని అనుకుంటున్నాం. కానీ మంచి మాటలు బోధకుని దగ్గరనో మంచి మాటలు వస్తే పర్వాలేదు. మంచి మాటలు రాకపోతే ఆ బోధ నుండి తొలగిపోండి అని అంటాడు పౌలైనా ఆదిమ అపోస్తలులైనా. తప్పుడు బోధలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ నుండి తొలగిపోవాలి. తప్పుడు బోధలు ఆదాము అవ్వ చేసిన తప్పుకు నాటి నుండి నేటి వరకు శిక్షా విధి. తప్పించుకోలేరు ఎవరు దేవుని దగ్గర తీర్పు దినం ఉన్నది. ఒకరోజు మనం చనిపోయిన తర్వాత తీర్పు దినము, ఆ దినముకు భయపడాలి ప్రతి సేవకుడు కానీ విశ్వాసి కానీ ఎవరైనా. ఇక్కడ కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైంది. ఏది? కృపావరములు మనలో బ్రతికించేది. ఇప్పుడు ఆ బ్రతికించే వాక్యాన్ని మనం వంకర మాటలు చెప్తూ, ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ, ఈ లోక సంబంధమైన శరీర బోధలు చేస్తూ, కృపావరాలు దేవుడిచ్చిన కృపావరంతో ప్రతి మానవుడు బ్రతుకుతున్నాడు. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఒకని ద్వారానే ఏలిన ఎడల కృప బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఒకని ద్వారానే మన అందరము నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఎవరు? ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారానే తీర్చబడ్డాము. యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఏ మానవునికి రక్షణ లేదు. ఆ రక్షణ కిందికి రావాలి ప్రతి మానవుడు. యేసుక్రీస్తు ప్రభు ఆయనే చూపెట్టాలి ప్రతి మానవుడు. ఆయన లేకుండా ఎవరు పరలోకం చేరరు. ఆయన లేకుండా పరలోక రాజ్యం ఎవ్వరు చేరరు. దేవుడు ఆయనను పంపించి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించెను. ఇలా అన్యులున్నారు, ధన్యులున్నారు, అందరూ ఉన్నారు. 900 కోట్ల మంది ఉన్నారు. వారందరూ నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మన పాపముల కొరకు, మన శాపముల కొరకు కల్వరి శిలువలో రక్తం గార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన దేవుడు ఆయనే. ఆయన ఒక్కడే తిరిగి లేచాడు. ఎవరు తిరిగి లేవలేదు. మానవులలో ఎవరు తిరిగి లేవలేదు. తిరిగి లేచిన దానిలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఉన్నాడు. దేవుని కృపను బట్టే బ్రతుకుచున్నాము ఈరోజు. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరీ నిశ్చయముగా యేసుక్రీస్తు ఒకని ద్వారానే ఏలుదురు. ఒకని ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే ఏలాలి. కానీ ఏ ఒక్కరు కూడా నీతిమంతులు కారు. యేసుక్రీస్తు ప్రభువును ముందు నడిపించాలి, మనము వెనుకుండాలి. మరి ఇప్పుడున్న సేవకులే ముందుంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు వెనుకుంటున్నాడు. అది కాదు. యేసుక్రీస్తు ప్రభువే ముందుండాలి, మనం వెనుకుండాలి. ఆయనే ముందుండాలి. దేవుని కృపను బట్టి దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు మానవుల కంటికి కనబడవు, చెవులకు వినబడవు.
దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.